గురించి నేను స్పెషల్గా ఇంట్రడక్షన్ చేయక్కర్లేదు. ఎవరన్నా మరీ చిన్నపిల్లలు తెలియని చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ కోసం ఇప్పుడు మనం ఏదో కొన్ని ఇంటెన్స్ సినిమాలు చూసి మధ్యన వచ్చి 900 కొట్టినాయి 1000 కోట్లు కొట్టినాయి. నేను ఓన్లీ హీరో ఉపేంద్ర కాదు, నాకు ఇంకొకటి పేరుంది, డైరెక్టర్ ఉపేంద్ర. ఏ చూసినప్పుడు ఎంత మైండ్ బ్లోయింగ్గా ఉందో, మొన్న వచ్చిన సూపర్ చూసినప్పుడు అంతే మైండ్ బ్లోయింగ్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ సచ్ బ్రిలియంట్ ఫిలిమ్స్, వెల్ మేడ్, వెల్ యాస్థెటిక్ ఉన్న ఫిలిమ్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మళ్ళీ ఇప్పుడు డైరెక్షన్తో యుఐ సినిమా అని చెప్పి సార్ మన ముందుకు వస్తున్నారు. వీఆర్ ప్రెటీ మచ్ ఎక్సైటెడ్. అసలు యుఐ లాంటివి మీరు ఎందుకు చేస్తున్నారు? లేదు, సింపుల్గా చెప్పాలంటే ఒక 2 విధానం ఉంది ఫిలిం చేసేది. అకార్డింగ్ టు మీ, ఐ డోంట్ నో, మీకు ఇంకా వేరే వేరే మీకు తెలుసో ఏమో తెలియదు నాకు. ఒకటి, నా స్టోరీ ఇది, నా టైటిల్ ఇది, నేను చెప్తాను, మీరు చూడండి, బాగుందా లేదా చెప్పండి అనేది ఒక విధానం. ఇంకొకటి ఏమంటే కమ్ లెటస్ గో టుగెదర్ అని టైటిల్ పెడతాను, మీరు చెప్పండి టైటిల్ ఏంటి అని, పోస్టర్ చేస్తాను, దాంట్లో ఏముంది మీరు కనుక్కోండి అని. ఇట్ ఈస్ గోయింగ్ టుగెదర్. ఐ ఆల్వేస్ వాంట్ టు మూవ్ టుగెదర్ యాక్చువల్లీ మీతో, అంటే ఆడియన్స్తో ఐ వాంట్ టు ట్రావెల్. ఫిలం చూస్తేనే అంతే, ఫిలం చూసిన తర్వాత ఒక స్పేస్ ఉంటుంది ఫిలంలో, ఎస్పెషల్లీ ఈ ఫిలంలో. మీరు ఇప్పుడు ఎలాగే డీకోడ్ చేశారు కదా మీరు అన్నీ, అలాగే ఈ మొత్తం ఫిలం అలాగే ఉంటుంది. ఐఎమ్ ఫాలోయింగ్ దిస్ మూవీ ఫ్రమ్ లాంగ్ బ్యాక్. మీరు ఒక సాంగ్ రిలీజ్ చేశారు, ఇప్పుడు కూడా సాంగ్ రిలేటెడ్ కొంచెం సింక్ అవుతుంది. ఏంటంటే మీది చాలా పెద్దది, నాది చాలా చిన్నది. ఏంటంటే సోఫా మీది పెద్దగా ఉంది, నాది చిన్నగా ఉంది. సో ఐ జస్ట్ వాంటెడ్ టు నో, ఆబ్వియస్లీ సినిమా చూస్తే మనకు తెలుస్తుంది ఆ సిచ్యువేషన్ ఏంటి అదంతా, బట్ హౌ డిడ్ యూ కమ్ అప్ విత్ దోస్ లైన్స్? దాని రిలవెన్స్ ఏంటి? మీ కన్నడలో కూడా అదే లిరికా లేకపోతే మీనింగ్ ఉన్నట్టు? అవునవును, అన్ని లాంగ్వేజ్లో. సో దాని సిచ్యువేషన్ ఏంటి? అంత క్యూరియాసిటీ ఎందుకు? ఇంకా ఒక 3-4 డేసే ఉంది, రిలీజ్ అవుతుంది. అక్కడే వెళ్ళి ఏది పెద్దది ఏది చిన్నది మీరే కలుకోండి. అంటే విల్ ఇట్ బి అన్ ఇంట్రొడక్షన్ సాంగ్, మీ క్యారెక్టర్ని డిఫైన్ చేసే సాంగ్, మీ క్యారెక్టర్ సినిమాలో డిఫైన్ చేసే? ఓకే, సినిమా థియేటర్లోనే చూడమంటారా? చూడండి మళ్ళీ. సో సార్, ఇక్కడ ట్యాగ్ లైన్ ఉంది, హిస్టరీ ఇన్ ద మేకింగ్, అది కట్ చేశారు హెచ్ని. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ఇట్? అది రియల్గా చెప్పాలంటే అది నేను చేయలేదు. ఇది ఇక్కడ బై మిస్టేక్ వచ్చేసిందా? లేదు, ఇది నేను చేస్తూ ఉంటాను కదా, అందరికీ అది వచ్చేసింది. ఇప్పుడు ఇది కొడితే అది వస్తుందా, ఇది చేస్తే ఇది వస్తుందా అని అందరూ థింక్ చేసి, ఇది మన డిజైనరే ఏమో చేసింది అది. ఓకే, ఓ హిస్టరీలో స్టోరీ ఉంది కదా అని. ఓకే ఓకే. తర్వాత అడిగారు ఇది హిస్టరీ క్రియేట్ చేస్తుందా అని. నేను అన్నాను ఇది హిస్టరీ క్రియేట్ చేసేదానికి కాదు చేసింది, ఇది ఫ్యూచర్ క్రియేట్ చేసేదానికి చేసిన ఫిలం అని. వావ్. సో సార్, 2040 అన్నారు. ఐ సా ద టీజర్. ఇట్స్ ఇన్ అ డిఫరెంట్ వరల్డ్. ఇప్పుడు ఏంటంటే వరల్డ్ బిల్డింగ్ అదంతా ఇంపార్టెంట్. సో వాట్ ఈస్ ద ఇన్స్పిరేషన్ ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్? అంటే ఈ థాట్ మీ దాంట్లో ఎప్పుడు జర్మినేట్ అయింది? ఇదే ఇన్స్పిరేషన్. జెన్జీని, అంటే కరెంట్ జనరేషన్ని చూసి జెన్జీ, ఎక్స్, వై, జెడ్. సో అదే ఇన్స్పిరేషన్. అంటే నేను చాలా ఇన్స్పిరేషన్ చేశారు. చాలా కొన్ని యూట్యూబర్స్ వెళ్ళి రోడ్లో ఎవరినో అడుగుతారు, సార్ కర్ణాటక సీఎం ఎవరు అని. స్టూడెంట్స్ని సీఎమ్మా మోదీ అంటారు. అది చెప్పేదానికి చెప్పే మోదీ సార్ నేను ఎంత ఇంప్రూవ్మెంట్ అవుతా ఉంది. ఓకే, సో ఇట్స్ అ వెరీ కంటెంపరీ టాపిక్, దాని మీద ఉంటుంది సినిమా. ఈవెన్ దో ఇట్స్ సెటప్ ఇన్ 2040. అఫ్ కోర్స్, ఫ్యూచర్ ప్రెజెంట్లోనే థింక్ చేసేది. మనం అనుకున్నాం ఫ్యూచర్ అంటే వేరే అని. దట్ ఈస్ ఆల్సో ప్రెజెంట్లో ఏం చేస్తామో అది ఫ్యూచర్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మీరు బాగా వర్క్ చేస్తే ఫ్యూచర్ బాగుంటుంది కదా. ఇట్ ఈస్ ఆల్ రిలేటెడ్ కదా. ఈ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ అన్ని ప్రెజెంట్లోనే జరిగే ఒక ప్రాసెస్ అది. సార్, కెన్ యూ టెల్ సమ్ డైలాగ్ ఇన్ ద మూవీ? ఒక డైలాగ్ జస్ట్. అది మీరు ఫిల్మ్లో చూస్తే బాగుంటుంది. ఆ గెటప్ వేసుకొని వచ్చి చెప్తేనే. ఈ గెటప్లో ఆ డైలాగ్ బాగుండదు. సార్ హాయ్ సార్. హాయ్. సో బేసికల్లీ టీజర్ చూసిన తర్వాత నాకు అనిపించింది అంటే యూ అండ్ ఐ ఇది స్టోరీ ఆఫ్ నీ కథ నా కథ సెట్ ఇన్ 2040, వేర్ ద మెయిన్ కాన్ఫ్లిక్ట్ విల్ బీ ఫర్ ద బేసిక్ థింగ్స్ దట్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్. ఎలాంటివంటే ఫుడ్ కోసం, ఆ ఫుడ్లో మళ్ళీ కమ్యూనల్ కొట్లాటలు. ఆ ఫుడ్లో సమ్ పీపుల్ ఆర్ అడిక్టెడ్ టు ద ఫోన్స్, వాళ్ళకి అదే ఫుడ్. సమ్ పీపుల్ ఆర్ నీడ్. కొందరికి ఫుడ్ నీడ్ అయిపోయింది, కొందరికి ఫోన్ నీడ్ అయిపోయింది.
దే ఆర్ ఇన్ ఏ హైలీ అడ్వాన్స్డ్ ఏరియా, బట్ ఆ సివిలైజ్డ్ ఏరియా కూడా మళ్ళీ యూనో వార్స్ వల్ల కూలిపోయి డీకాలనైజ్ అయిపోయి మొత్తం ఇలా అయిపోయింది. ఈజ్ దిస్ వాట్ వీఆర్ గోయింగ్ టు సీ ఇన్ ద మూవీ? నేను ఇంకొక రకంగా చెప్పున్నా, ఇది Okay. కొంచెం ఎగ్జాగరేటెడ్గా ఏమో చెప్పాను. ఓకే, ఈవెన్ డేటు ఎగ్జాగరేటెడ్గా చెప్పాను, సిచ్యుయేషన్ ఎగ్జాగరేటెడ్గా చెప్పాను. Okay. బట్ అది ఫ్యూచర్ అనిపిస్తుందా, ప్రెజెంట్ అనిపిస్తుందా? ప్రజెంట్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. ప్రెజెంట్లోనే అలా ఉంది అనుకోండి, ఓకే, అది అలాగే ఉంది కదా, యా లేదా? అలాగే ఉంది సార్. అంటే ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్ లైక్ ఫైట్ ఫర్ ఫుడ్ నవ్ ఆల్సో. ఓకే, మొబైల్ అంటే అంతే ఉంది, వీఆర్ ఆల్వేస్ ఇన్ దట్, అదే కదా. వేర్ షార్టేజ్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంటుంది, రిసోర్సెస్ ఇంకా తగ్గిపోయి ద మెయిన్ కాన్ఫ్లిక్ట్ అరైజెస్ దేర్. అంతే అంతే. ఇఫ్ దెర్ అంటే మీరు ఒకవేళ మీ మూవీ వేరే తెలుగు యాక్టర్తో డైరెక్ట్ చేయాలనుకుంటే అది ఏ యాక్టర్, ఏ అనే మూవీ ఉండే స్టార్సా Yes, లేదంటే? yes, yes. అది స్టార్ ఫిలం కాదు, అది ఫస్ట్ టైం నేను లాంచ్ చేసుకున్నాను. Okay. అలా ఏమైనా ఐడియా వస్తే మిమ్మల్ని వేసుకొని చేసేస్తాను. థ్యాంక్ యూ సార్. ఇఫ్ యూ వర్ టు డైరెక్ట్ ఎ మూవీ ఫర్ ప్రభాస్కి ఒకవేళ ఒక మూవీ తీయాలి అనుకుంటే మీరు డైరెక్ట్ చేస్తే ఎలాంటి మూవీ తీస్తారు? ప్రభాస్ లాంటి ఒక స్టార్ని ఇలా అడిగి సార్ ఏం చేస్తారు, ఎలాంటి movie?" నేను ఇప్పుడే చెప్పానా, నేను ఒక స్టోరీ ఇలా ఉంది అని. ఆయన డేట్ దొరికేదే ఒక 2-3 years అవుతుందేమో, నాకు 2-3 years టైం ఉంది. ప్లీజ్ సబ్జెక్ట్ చేయాలంటే 3 years చేయొచ్చు. ఓకే సార్, అప్పుడు అడుగుతా సార్ మళ్ళీ. అప్పుడు అడుగుతావా? ఏ సార్, థ్యాంక్ యూ సార్. జాతిని గుర్తించడానికి స్టాంప్ వేశారు. అది స్టాంప్ అక్కడే వేయాలని మీకు ఎందుకు అనిపించింది? మీరు కనుక్కోండి అది ఎందుకు అని. చెప్పండి సార్. ఫస్ట్ ఆయన ఏం చెప్పారంటే, సార్ ఇది జెన్ జీ సార్, ఇక్కడ ఉండేది, బీ కేర్ఫుల్ సార్ అని నాకు చాలా ఒక టెన్షన్లో పిలుచుకొని వచ్చారు ఇక్కడ. డిసప్పాయింట్ చేస్తున్నావు నువ్వు బాగా. మీరు అన్నీ మీకు తెలుసు, మీరే దాని మీద ఏమేమో ట్రోల్ చేస్తారు, నన్ను అడుగుతారు. సార్ మీ నోటితో విందామని కదా సార్. మీరు ఎలా మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి? బ్యాక్ సైడ్ స్టాంప్ వేశారు. బ్యాక్ సైడ్ మీ నోట్లో నేను చెప్పాలి దాని గురించి. నో, ఐ డోంట్ లైక్ ఇట్, ఐ డోంట్ లైక్ ఇట్. మీరు ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేసినప్పుడు వీడియో లేకుండా గ్లిమ్స్ రిలీజ్ చేయాలనే థాట్ ఎలా వచ్చింది? అంటే నాకు ఓన్లీ ఆడియో బేస్డ్ మీద లైక్ మీకే వస్తుందా, లేదంటే మీకు ఎవరైనా సజెస్ట్ చేస్తే వస్తుందా? ఓన్లీ గ్లిమ్స్ అని పెట్టి వితౌట్ విజువల్? లేదు, ఒక సీక్వెన్స్ అలా ఉంది ఫిలంలో. ఓకే, అది మీకు ఫిలంలో చూస్తే వేరే వేరే మీది అర్థం ఇది వస్తుంది. దాంట్లో ఒక లేయర్స్ ఉంది, దాంట్లో సైకలాజికల్ లేయర్స్ కొంచెం ఏమేమో ఉంది దాంట్లో. మీరు ఫిలం చూస్తే అది తెలుస్తుంది. అలాంటి ఒక సీక్వెన్స్ ఉంది. అప్పుడేమంటే నాకు దగ్గర ఏమీ స్టఫ్ లేదు, ఇంకా ఏమీ స్టఫ్ అంటే ఏమో అనుకోవద్దు, ప్రెషర్ వల్ల, ఫ్యాన్స్ ప్రెషర్ వల్ల రిలీజ్. ప్రెషర్ తర్వాత Visuals నాకు లేవు, sir. విజువల్స్ ఇంకా రాలేదు. ఏమారా వదలాలి నా బర్త్డే అని. నాకు అప్పుడు ఏమి చేసేది, బర్త్డేలో ఏమారా వేయాలా అంటే నాకు ఇది వచ్చింది, ఇలా ఉంటే బాగుంటుంది కదా, లెట్ దెమ్ ఇమాజిన్ అనే చేసింది అది. అవును సార్. ఆ ఫస్ట్ లుక్ గ్లిమ్స్ చూడగానే నాకు అపరిచితుడు సినిమాలో ఒక సీక్వెన్స్ గుర్తొచ్చింది. లైక్ బికాజ్ ఐ బీన్ హియరింగ్ అబౌట్ యువర్ ఫిల్మ్స్ దట్ స్క్రీన్ ప్లే ఇస్ ఎ వెరీ డిఫరెంట్ ఇన్ యువర్ ఫిల్మ్స్. మీరు కూడా ఒకసారి ఒక వీడియోలో ఈ సినిమా మీ ఎవరికి అర్థం కాదు, జస్ట్ చూడండి అని చెప్పారు. ఎవరు ఇదా? మీ ఇప్పుడు వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దిస్ ఫిల్మ్? మాకు అర్థం అవుతుంది అంటారా, అర్థం అవుతుంది అంటారా, ఆర్ వాట్ ఈస్ ద స్క్రీన్ ప్లే లైక్? 100% స్పూన్ ఫీడింగ్లో మీకు అర్థమవుతుంది. ఓకే, ఆ గ్యారంటీ ఇస్తాను నేను, మీకు అర్థమవుతుంది. దాంట్లో లేయర్స్ ఉంది కదా, అది ఎంత అర్థమవుతుంది అనేది డిపెండింగ్ అపాన్ యువర్ ఇది అంతే. టెక్నిక్ మీరన్నీ డీకోడ్ చేస్తూనే ఉన్నారు, ఏమి ఇస్తేనూ కూడా మీరే వేరే వాళ్ళకి అర్థం చేపిస్తారు అనుకుంటాను. టెక్నికల్లీ వెరీ రిచ్ కనిపిస్తుంది మాకు, విజువల్స్ కానీ ఆడియో వైజ్ కానీ. మూవీ మొత్తం లైక్ హౌ లాంగ్ డిడ్ ఇట్ టేక్ టు మేక్ దిస్ మూవీ? లైక్ మీకు ఆ థాట్ ఎక్కడి నుంచి వచ్చింది? 1.5-2 years అయింది ఓవరాల్. క్లైమాక్స్లో పార్ట్ 2 అని పెట్టేస్తారా, లేదంటే ఇస్ దిస్ ఫిల్మ్? మీరు ఈ ఫిలిం చూసి డెఫినెట్గా నేను నంబర్ ఇస్తాను, మీరే చెప్పాలి పార్ట్ 2 చేయాలా అని మీరు చెప్పాలి. మీరు చెప్తే డెఫినెట్గా చేస్తాను. వాట్ ఈస్ యువర్ కమెంట్స్ ఆన్ లైక్ కబ్జా? డిడ్ ఇట్ రీచ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్? లైక్ మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టే వచ్చింది? నేను యాక్ట్ చేసే టైంలో ఎక్స్పెక్టేషన్ పెట్టుకోను. నా అకార్డింగ్ టు మీ ఎక్స్పెక్టేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంజూరియస్ థింగ్ ఈజ్ ఎక్స్పెక్టేషన్. అక్సెప్ట్ ఉంది కదా, అది బెటర్. ఇప్పుడు ఏమంటే యాక్ట్ చేసే టైంలో నేనేమవుతుంది, అది ఇది వచ్చేసింది కోవిడ్.
మనం స్టార్ట్ చేసింది వేరే లెవెల్లో. తర్వాత ఏమైంది, కోవిడ్ వచ్చి 2-3 ఇయర్స్ డ్రాగ్ అయిపోయింది. అది ఏమేమో జరిగింది ఇన్ బిట్వీన్. తర్వాత మనకేమంటే సేఫ్గా బయటకు రావాలి, అలాంటి సిచ్యుయేషన్ అది. అండ్ డైరెక్టర్ చాలా అవును సార్. హార్డ్ వర్క్ చేశారు. సమ్ పీపుల్ లైక్ ఇట్, సమ్ పీపుల్ అది యూ హ్యావ్ టు అక్సెప్ట్ దట్. నార్మల్గా మీ ఫిల్మ్స్ ఇట్స్ ఎ సెటైర్ ఆన్ ద జనరేషన్, లైక్ ఇట్స్ ఎ సెటైర్ ఆన్ ద జనరేషన్ ఆఫ్ దట్ ఆడియన్స్. నార్మల్గా ఇఫ్ యూ గో అండ్ సే టు సమ్మన్ దిస్ ఇస్ బ్యాడ్, దే విల్ హ్యావ్ ఎ ప్రెజ్యూమ్డ్ ఎక్స్పెక్టేషన్. అరే బాగోదు, లైక్ ఇఫ్ యూ criticize them, they will not like your stuff. So you are criticizing the current generation, whole generation. You are saying this is how you people are, meer ila untunnaru, this is what you are doing. So what do you think the audience will take it like? లేదు, అలా ఏం చెప్పలేదు. నేను ఎవరిని క్రిటిసైజ్ చేసేలేదు. ఆ సిచ్యుయేషన్లో ఆ సన్నివేశంలో ఏమేమి వస్తుందో దానికి ఆన్సర్గా ఉంటుంది అంతే. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీబడి. సి ఐ డోంట్ హ్యావ్ రైట్ టు క్రిటిసైజ్ ఎనీబడి ఫస్ట్ ఆఫ్ ఆల్ కదా. నేనే చాలా మీ నుంచి నేర్చుకోవాలి. నేనేమో నేను ఎక్స్పీరియన్స్ అయ్యి నేను 30 ఇయర్స్ నుంచి ఫిలిం ఫీల్డ్లో ఉన్నా, నేనేమో చెప్తాను, అలా నేను ఫిలిమే చేయను. దట్స్ వై ఐ టోల్డ్ నో నేను మీతోనే కలిసి వెళ్తాను. నేనెవరా థింక్ చేస్తే కూడా మీ లోపల ఏముంటుందో అదే నేను వెతికి దానికి మ్యాచ్ చేసే ట్రై చేస్తాను. ఐ నో దట్ యు ఆర్ ఆల్వేస్ ఎబో ఎనీ మేకర్. నేను ఎగ్జాగరేటెడ్గా చెప్పలేదు, ఒక సింపుల్గా చెప్తాను. ఇవి 10 ఇయర్స్, 5 ఇయర్స్, 3 ఇయర్స్ మీరు ఫిలిం చేయండి, పెద్ద డైరెక్టర్, పెద్ద స్టార్ క్యాస్ట్, మీరు 1 షోలో చెప్పేస్తారు. కరెక్టా? ట్రైలర్ చూసి చెప్పేస్తారు సార్. ట్రైలర్ చూసే చెప్పేస్తారు మీరు. కరెక్ట్ కదా? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యూ పీపుల్. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్ వైల్ వీఆర్ మేకింగ్ ఎ మూవీ. సో ఐ ఆల్వేస్ కీప్ దట్ ఇన్ మైండ్. ఐ ఆల్వేస్ think that you are all very very intelligent. You are always your power of that innocence ఉంది కదా. మీరు ఇచ్చి ఎంజాయ్ చేయాలని వచ్చి కూర్చుంటారు. ఏం చిన్నది వస్తేనూ మీరు ఫుల్ ఆడియన్స్ ఏమంటే ఫుల్ హార్టెడ్లీ ఎంజాయ్ చేస్తారు. అదే చూడండి, ఇండస్ట్రీ వాళ్ళు చూస్తే వేరే రకంగా చూస్తారు. ఇది వర్కౌట్ అవుతుందో ఏమో లేదు తెలీదు. అది అలా మీకు తెలీదు. నా ఏ ఫిలంని వాళ్ళకి డబ్బులు ఇచ్చిన వాళ్ళు, చాలా ఇన్వాల్వ్ అయిన వాళ్ళే వదిలేశారు. ఈ ఫిలం ఆడదు, 1 డే ఆడదు అని. ఏమంటారు, 10 సారి చూసి జడ్జ్మెంటే రాలేదు ఎవరికి కూడా. రిలీజ్ అయిన తర్వాత అది బ్లాక్ బస్టర్ అయింది. ఇట్ ఈస్ నౌ ద బైబిల్ ఫర్ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే. సార్ నేనైతే యూఐ అంటే ఉపేంద్రాస్ ఇంటెలిజెన్స్ అనుకుంటున్నాను. సో వాట్ డూ యూ సే? సి దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ. సి ఒక టైటిల్ పెడితే ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తున్నారు. మీరు ఒకటి చెప్తాను. ఇప్పుడు చాలా ఒక ప్రెస్ మీట్లో అందరినీ ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పారు. ఐ డెంట్ ఆస్క్ దెమ్, వాళ్ళే చెప్పారు. సార్ యూఏ అంటే అకార్డింగ్ టు మీ దిస్. ఇంకొకటి చెప్పారు అన్లిమిటెడ్ ఇండియా, అన్సాటిస్ఫైడ్, ఏమేమో చెప్పారు ఒక్కొక్కటి. యా, see that is what I want actually. I want you to talk, I want you to tell, because this is always actually suppress చేసేదే మనం చూసింది. మీరేమైనా మాట్లాడితే కూర్చో అని, ఎక్కడి నుంచి? క్లాస్ రూమ్ నుంచి అది స్టార్ట్ అవుతుంది. నీకు తెలీదు, కూర్చో అయ్యా నేను చెప్తాను, ఇది రాసుకో, బయాట్ చేయి, మార్క్స్ తీసుకో, వెళ్ళు. తర్వాత ఎక్కడో వర్క్కి వెళ్తారు, అక్కడ వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు, ఇంతే చేయి అని. మీరు టక 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 అంతే చేస్తారు, ఏమో డబ్బులు వస్తుంది, లైఫ్ ఇంతే అని. బట్ ఐ డోంట్ నో, నేను అది బ్రేక్ చేశాను. నేను మీకు సింపుల్గా చెప్పాలంటే, ఒకసారి లెక్చరర్ ఏమో చెప్తా ఉంటే నేను, సార్ నేను మీకంటే బెటర్గా చెప్తాను ఎకనామిక్స్ అని నేను వెళ్ళి నేను చెప్పాను. వాళ్ళు ఏంట్రా వీడు చేస్తూ ఉన్నారు అని. సి అది అకార్డింగ్ టు మీ అందరిలో ఒక యునీక్ క్వాలిటీ ఉంది. కరెక్ట్ కదా? యు ఆర్ ఆల్ వెరీ యునీక్. యూ డోంట్ నో యువర్ కెపాసిటీ, యూ డోంట్ నో యువర్ గ్రేట్నెస్. అర్థమైందా? అది నేను ఫిలంలో ట్రై చేస్తాను అంతే. ఎస్పెషల్లీ ఈ ఫిలంలో ట్రై చేశాను అది. ద స్క్రిప్ట్స్ యూస్ చూస్, మీరు రాసే విధానం దే ఆర్ ఒక ఫ్లోకి ఎదురీదినట్టుగా ఉంటుంది. వెన్ వీ సీ అదర్ ఫిల్మ్ మేకర్స్, ఇప్పుడంటే చాలా రకాల స్క్రిప్ట్స్, చాలా వైలెంట్ ఆర్ యునో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వస్తున్నాయి. బట్ యు ఆర్ ద వన్ హూ స్టార్టెడ్ ఎవ్రీథింగ్. ఏ ఆర్ ఓం చేసినప్పుడు ఇట్ వాజ్ ఆల్ ఒక ఫ్లోలో ఉండింది. ఇట్ వాజ్ ఆల్ ఒక మూవీస్ అనేది. దేర్ ఇస్ నో, మేము ఎక్కువగా ఎక్సైట్ అయింది ఏం లేదు నిజం చెప్పాలంటే, యాజ్ నేను చూసింది అనుకో. సో మీది చూసినప్పుడు ఐ వాజ్ లైక్, ఇలా ఎలా చేశారు, హౌ
ఈ థాట్ ఎలా వచ్చింది, హౌ ఇంత డేర్నెస్ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అనేది నా క్వశ్చన్. యునో వాట్ ఇన్స్పైర్డ్ యూ టు పుల్ దట్ కరేజ్ ఇన్ యూ? అదే నేను చెప్పింది. అగైన్ ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు ది సేమ్ థింగ్. ఇప్పుడు నేను ఫిలం స్టార్ట్ చేసినప్పుడు నాకు ఫిలంలో ఎక్కువ ఫ్రెండ్స్ లేరు. నాతో కాలేజీలో చదివిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళకి ఏం ఫిలం తెలీదు, నాకు ఏం తెలీదు. ఒక 2 hours స్క్రిప్ట్ ఎలా చేసేదనే తెలియదు నాకు. నేనేమంటే ఎవరు వరల్డ్లో ఎవరు ఇలాంటి ఫిలం ఏమీ చేయలేదు అనుకొని మనం చేస్తాము. ఎలా ఏం చేస్తావు? నాకు ఫ్రెండ్స్ అడిగారు, ఏంట్రా అన్నీ అందరూ చేశారు, హీరో ఉంటారు, హీరోయిన్ ఉంటుంది, సీన్స్ షార్ట్ పెడతావు, ఏంటి ఎక్స్ట్రా చేస్తావు నువ్వు? ఉండరా, నేనేం చేస్తానంటే ఒక షార్ట్ చూపిస్తాను, కట్ చేసేస్తాను, ఇంకొకటి ఏమో చూపిస్తాను, అది కట్ చేస్తాను. ఒక లీడర్ అంటారు, అప్పుడు ఓ బ్లాంక్ స్క్రీన్ వేస్తాను, మళ్ళీ ఇంకొకేమో సీన్ వస్తుంది, ఏం చేస్తావు నువ్వు అని. వాళ్ళు లేచిపోతావా నువ్వు థియేటర్ నుంచి అని. వాడు డబ్బులు ఇచ్చి వచ్చాను, నేను నెక్స్ట్ ఏమో వస్తుంది నేను వెయిట్ చేస్తాను. ఉండు, అప్పుడు ఎంతసేపు వెయిట్ చేస్తావు నువ్వు? నేను ఇలా అన్నీ చేసి ఎండ్ అని కాడేస్తాను, అప్పుడేం చేస్తావు? సి నేనేమంటే ఇంటర్వెల్ ఎందుకు ఇక్కడే రావాలి, టైటిల్ ఎందుకు ఇక్కడే రావాలి, ఎప్పుడు టైటిల్ ఇలాగే ఎందుకు వేస్తారు, ట్రైలర్ టీజర్ అనే కాన్సెప్ట్ ఎందుకు? అది సో ఎనీ ఫిల్మ్ మేకర్స్ మిమ్మల్ని అలా ఇన్స్పైర్ చేశారా, ఆర్ మీ ఫ్యామిలీలో ఎవరైనా లేదు ఇన్స్పైర్ చేశారా? ఇది ఎవరు ఇన్స్పైర్ చేయరు మిమ్మల్ని. మీకే వచ్చి ఇన్స్పైర్ అంటే మీరు ఫాలోయర్ అయిపోతారు. వాళ్ళకి ఫిలం చేస్తాను అంటే ఫినిష్ మీరు. నాలాగా ఫిలం చేస్తానంటే మీకు ఏమేమో ఉంటుంది. మీకు నో రియల్గా నేను మిమ్మల్ని అది డెఫినెట్గా, బికాజ్ ఐఎమ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నాకేమీ తెలియకుండా ఎవరో నేను ఉష్ అని టైటిల్ పెట్టాను, ఎవరో ఒక మన గాంధీనగర్ అంటారు, అక్కడ సినిమా ఏరియా ఉంది, వాళ్ళందరూ ఏమి ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్ అలాంటి వాళ్ళు ఒకరు వచ్చాడు, ఏం సార్ టైటిల్? ఉష్ సార్, ఏం సార్ ఉష్ పశు అనుకోని. సార్ ఒక మంచి ఇది చేయండి సార్, రండి సార్, ప్రొడ్యూసర్స్ ఉన్నారు, ఇది ఎవరో కొత్త వాళ్ళు పెట్టుకొని ఉష్ అని చేస్తున్నారు అని. సో ఇలాంటి వాళ్ళే మనకు దొరికేది. మీరు ఎప్పుడు మీరు డిఫరెంట్గా థింక్ చేస్తారు, అప్పుడన్నీ మీకు అదే చెప్తాయి, నీకు తెలియదు వదిలే. దెన్ యూ హ్యావ్ టు షో యాక్చువల్లీ వాట్ యు ఆర్. ఇప్పుడు మీరు అన్ని ఛానళ్ళు అన్నీ చేస్తున్నారు కదా, అది మీ క్రియేటివిటీ కదా, మీరు అందరూ చేస్తూ ఉన్నది. దట్స్ వే యు ఆర్ హియర్, కరెక్ట్ కదా? సార్ మరి ఇలాంటి జర్నీలో మీరు ఎప్పుడైనా ఇది వద్దు నాకు, ఐ కాంట్ డూ దిస్ ఎనీమోర్ అని అనుకున్న క్షణం ఏదైనా ఉందా? అలా వస్తుంది కొన్నిసారి, చాలు అనిపిస్తుంది, చాలా ఒక ఎగ్జాస్ట్ అయిపోతాను కదా, ఆ టైంలో ఏమిటయ్యా ఇంకా ఏం చేస్తావు, వస్తుంది, అది అందరికీ వస్తుంది, నాకు వస్తుంది. బట్ మళ్ళీ మీరందరూ ఒకసారి ఎమారా వస్తే అప్రిషియేట్ చేస్తే మళ్ళీ మీరే నాకు ఇన్స్పిరేషన్ ఇస్తారు, లేదు ఎమారా చేయాలి ఇంకా అడుగుతున్నారు అని. సార్ నాకు ఒక పర్సనల్ క్వశ్చన్, అంటే ఐఎమ్ క్యూరియస్ అనమాట, బికాజ్ యు ఓపెన్లీ సే ఎవ్రీథింగ్. ఇప్పుడు అందరికీ నచ్చిన మూవీ, బట్ మీకు ఆ మూవీ నచ్చలేదు, అలాంటిది ఏమైనా మూవీ ఉందా? లేదు, డెఫినెట్గా లేదు. ఎందుకంటే నేనేమో డిఫరెంట్ అని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఐ ఆల్వేస్ థింక్ దట్ ఐఎమ్ ఇన్ ఆడియన్స్. ఎప్పుడు నేను ఫిలంకి వెళ్తే చాలా ఫిలం అలాగే అయింది, చాలా చండాలంగా ఉంది, బాగలేదు అది చెప్తారు. నేను అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళి చూస్తే ఎంత బాగుంది, ఏంటి వీళ్ళు ఇలా చెప్తున్నారు అని. సూపర్ హిట్ అయింది అది, అలాంటి ఫిలమ్స్. నేను ఎగ్జాంపుల్గా నేమ్ చెప్పను, మీకన్నీ తెలుసు. కొన్ని మూవీస్కి బ్యాడ్ ఇది వచ్చేస్తుంది, ఏమంటే బాగలేదు, ఇది లేదు, అది లేదు అని, బట్ ఎక్స్ట్రాండరీగా ఉంటుంది. నేను అనలిటిక్గా ఫిలం చూడను. ఐ గో టు మూవీ నాట్ లైక్ ఏ డైరెక్టర్, ఐ గో టు మూవీ జస్ట్ టు ఎంజాయ్. నాకు ఈవెన్ నా కంటిన్యూటీ అదన్నీ తెలియదు. ఒక సీన్ ఏమో ఎక్స్ట్రా వేశారు, ఏదో ఫిలంలో ఒక మంచి అమ్మాయి వస్తుంది, ఒక ఐటమ్ సాంగ్ ఉంది, ఒకడు వచ్చి చెప్తా ఉన్నాడు, ఒక 25 years కురాడు, అది ఏంటో ఐటమ్ సాంగ్ వేశాడు, ఏంట్రా నా ఏజ్ 55, నేను ఎంజాయ్ చేశాను అది, నువ్వు 25, నీకు ఏంటి 5 minutes అంత అందమైన అమ్మాయిని చూసేదానికి ఏంటావు కదా, ఏం చెప్తారు మీరు? సార్ ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ యూస్ చేస్తున్నారు కదా సార్. ఒక క్వశ్చన్, అదర్ దాన్ మూవీస్ అండ్ పాలిటిక్స్, వాట్ ఎక్సైట్స్ యూ? నాకు ఎప్పుడూ ఎగ్జైట్మెంట్ ఇదే, నాకు రియల్గా నాకు మూవీస్ పాలిటిక్స్ అన్నీ దానికి ఎగ్జైట్మెంట్. మీ ఇది ఓ అంటారు కదా, ఎదర చూసి వా అంటారు కదా, అది నాకు రియల్గా. మీరు ఏదో
నేను చాలా చూశాను కదా మన ట్రోల్ సాంగ్ని అదిని కట్ చేసి దానికి బ్రహ్మానందం ఇదేసి నేను ఎంత ఇది అంటే అన్నీ చూస్తూ ఉంటాను. ఏం కటింగ్ చేశారు, అదేమో పట్టని ఇన్బిట్వీన్ ఒకటేమో వేస్తారు. కట్ చేసినప్పుడు ఆపోజిట్ ఉన్నాడు సార్, మొరాన్ కమ్ హియర్, దట్ గై సార్. ఎవరు మీరా? ఓ ద గై హూ క్రియేటెడ్ దోస్ మ్యాషప్. సూపర్ సూపర్ సూపర్, బిగ్ క్లాప్స్ ఫర్ హిమ్ యాక్చువల్లీ. ఇది ఎందుకు ఇదంతా అంత అంత బాగానే ఉంది కదా, అంటే మీది ఎప్పుడు ఏది తినగా ఉండదా, అన్నీ తేడాగా, అంటే ఇలా పెడతారు టైటిల్ యుఐ అన్నట్టు ఇలా పెడతారు, అంటే మీరు ఎప్పుడు అలానే తేడాగా ఆలోచిస్తారా, లైక్ ఎందుకు మీరు అన్ని తేడాగా చేస్తుంటారు ఎప్పుడు? నేను చేసేలేదంటే ఇక్కడ కూర్చేవాళ్ళని కాదు, మీరు ఇది అడిగేవాళ్ళని కాదు. ఎక్కడో రోడ్లో సార్ ఏంటి సార్ ఆ చేసిన ఫిల్మే చేసి మీ పాడు చేసుకున్నారు సార్ అని చెప్పేవాడిని. ఇప్పుడు ఇలా కూర్చొని ఎందుకు సార్ అని పైన చూసుకొని ఎందుకు సార్ ఇలా చేసి ఏం తేడా చేస్తారు సార్. అంటే 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 ఇక్కడ ఒక రిపోర్టర్ గారు ఇలా అడుగుతారు అనమాట, సో ఇలాంటి క్వశ్చన్స్ మీకు ముందే వస్తాయని ప్రిపేర్ చేస్తున్నాను బేసిక్గా మిమ్మల్ని. థ్యాంక్ యూ. మిమ్మల్ని అడుగుతారు, మీరేమరా డిఫరెంట్గా ఏమరా చేస్తే డిఫరెంట్ కాదు, అది మీ యునీక్నెస్, అది మీది ఒకటి యునీక్నెస్ ఉంటుంది. అది మీరు చేస్తే మనకి ఇష్టమవ్వదు, ఏంట్రా వీడేమో పక్కదారిలో వెళ్తున్నాడు అని. అది సస్టైన్ చేసుకుంటే మీరు అయిపోతారు అంతే. ఓకే, మీకు ఒక 4 ఆప్షన్స్ ఇస్తాను, అంటే డిఫరెంట్గా మూవీ అన్నట్టు, మీరు ఇందులో ఏది ప్రిఫర్ చేస్తారు, ఏది ఫస్ట్ చేస్తారు అనేది మీరు సెలెక్ట్ చేసి చెప్పండి వై అన్నట్టు. ఎందుకంటే ఇలా నాకు లేదు మీరు ఒకసారి వినండి ఆప్షన్. నన్ను జడ్జ్ చేస్తారు వీళ్ళు. కాదు వాళ్ళేమో ఇది కరెక్ట్ అనుకుంటే నేనేదో సెలెక్ట్ చేసి వీళ్ళందరూ ఏంట్రా ఇది ఎందుకు సెలెక్ట్ చేశారు అని. ఒకసారి ఆప్షన్స్ వినండి, మీకు మీ జానర్లోనే ఉంటుంది అనమాట. ఓకే అంటే ఓకే, ఆప్షన్ 1 హీరో విలన్ హీరోయిన్ గా మీరే ఒక మూవీలో ఉండడం. హీరో విలన్ హీరోయిన్ ఈ 3 రోల్స్ మీరే చేయడం ఒక దాంట్లో. ఓకే. ఇంకోటి మూవీ క్లైమాక్స్ తో స్టార్ట్ అయ్యి ఇంట్రో షాట్ తో ఎండ్ అవుతుంది. ఎండ్ నుంచి ఇది అది చేస్తారు చాలా. ఓకే సినిమా అదే కదా. కాదు ఓకే. ఇంకోటి మీరు మూగ సినిమా తీసి మమ్మల్ని డబ్బింగ్ చెప్పమని వదిలేయడం. మూకి లైక్ నో డైలాగ్స్, మీరు డబ్బింగ్ చెప్పుకోవడం ఆడియన్స్ చాయిస్ లాగా వదిలేయడం. ఇంకోటి మీరు జాపనీస్లో మూవీ తీసి తెలుగు సబ్ టైటిల్స్ వేయడం. తెలుగు కన్నడలో రిలీజ్, కన్నడ సబ్ టైటిల్స్, ఎంటైర్ మూవీ జాపనీస్లో ఉంటుంది, సబ్ టైటిల్స్ విల్ బీ ఇన్ తమిళ్ తెలుగు హిందీ అన్నట్టు. ఓకే. విచ్ వన్ మీ ప్రయారిటీ 1 2 3 4? అది మీరు చెప్పిందని మీ లోపల ఉండే సబ్జెక్ట్ అని చెప్పారు. మీకు ఇలాంటి ఏమో పిచ్చితనంగా ఏమో చేయాలి అనే ఐడియా ఉంది. నన్ను అడుగుతారు ఇది మీరేం చేస్తారు అని. అది మీ ఐడియా, మీరు చేయాలండి. దట్ ఈస్ యువర్ యునీక్నెస్. ఒక క్లాప్స్ కొట్టండి, ఎంత ఐడియాస్. అంటే కొరియన్ ఫిల్మ్స్ విత్ సబ్ టైటిల్స్ చూసి నీకు అలవాటు అయిపోయింది కదా. అంటే మనం చూసిన సబ్ టైటిల్స్ ఉండవు పెద్దగా, మూకీగా ఉంటాయి. చార్లీ చాప్లిన్ మూవీస్ లాంటివి. సో మీరు ఆ దాంట్లో కూడా నన్ను ఫాలో అవుతున్నారు, డిఫరెంట్గా చేయాలి అని ఏమేమో అనుకున్నా. ప్లీజ్, ఆ డిఫరెంట్ అనే ఏమో ఉంది కదా, అది నా స్టైల్, అది దాన్ని కూడా ఫాలో అవద్దండి. మీకు ఒక ఇది ఉంటుంది, మీకు ఒక యునిక్నెస్ ఉంటుంది. ఇది డిఫరెంట్ కాదు, అల్ట్రా డిఫరెంట్, ఇది ఏమి ఆల్ఫా డిఫరెంట్, ఇది జన్ ఆల్ఫా సార్. మనం జన్ ఆల్ఫా అదే చేయండి మీరు. క్లైమాక్స్ నుంచి ఇక్కడ వచ్చి ఇది అక్కడే తీసి ఈ అన్ని 4 ఐడియాస్ పెట్టుకొని ఒకే ఫిలిం తీయండి. ఓకే సార్. ఏమంటే ఒకే ప్రొడ్యూసర్ ఐదర్ సూపర్ హిట్ అయిపోతారు లేదా పాడైపోతారు. మీరు 4 ఫిలిం చేస్తే చాలా కష్టం. సార్ మీరు ప్రొడ్యూస్ చేయండి సార్, మీరు ప్రొడ్యూస్ చేయండి ఈ కాన్సెప్ట్తో. ఐ విల్ క్రియేట్ సంథింగ్. నాకు నా మీద ఎక్కువ కాన్ఫిడెన్స్. ఓకే, నెక్స్ట్. వన్ లాస్ట్ క్వశ్చన్. సార్ మీరు నార్మల్గా ఇన్స్టాగ్రామ్ ఆర్ ఎనీ మీమ్స్ స్క్రాల్ చేస్తున్నప్పుడు వైర్ ఇస్ సో అగ్రెసివ్ ఇన్ ఎవ్రీ మీమ్ సార్. అగ్రెసివ్ అంటే మీ మీమ్స్ నార్మల్ డైలాగ్తో రాదు సార్. నార్మల్ సైలెంట్గా స్క్రాల్ చేస్తున్నప్పుడు లుచ్చా నా కొడుక, లోఫర్ నా కొడుక, లైక్ అది 1 మీటర్లు ఉంటుంది. ఆర్ ఇంకొకటి స్క్రాల్ చేస్తున్నప్పుడు మీ మీమ్ వస్తే 1 crore -1 గాడ్ ఈజ్ గ్రేట్ అన్నట్టు, లైక్ ఎవ్రీథింగ్ అగ్రెసివ్. అగ్రెసివ్ ఉంటుంది. చూడండి ఎందుకు తెలుసా, కూర్చునే వాళ్ళు ఇలా ఉంటారు, ఇలా నేను లుచ్చనా కొడుక ఇలా చేస్తారు.
ఇలాగే కూర్చో ఉంటే నేను రే ఇది రా అని చెప్తాను. ఇట్స్ ఆల్ డిపెండింగ్ అప్. సార్ దిస్ ఇస్ యువర్ 11th ఫిల్మ్ యాజ్ డైరెక్టర్ కదా సార్? 10th ఫిలిం. సో 10 మూవీస్ అంటే 10 మీ క్యారెక్టర్స్ చూస్తే ఇప్పుడు చూస్తే అర్జున్ రెడ్డికి అమ్మ మొగుళ్ళ ఉంటుంది ఆ క్యారెక్టర్స్ ప్రతిదీ కూడా. సో హౌ అంటే ఎలాగా ఆ ప్రతి క్యారెక్టర్ కూడా అంత డిఫరెంట్గా అంత జనాల్లోకి వెళ్ళేలాగా ఎలా రాసుకుంటున్నారు మీరు యాక్చువల్గా? అది ఎలా అంటే ఏం చెప్పేది అది చాలా కష్టం యాక్చువల్లీ. అది చెప్పేది యాక్చువల్లీ ఎలా వస్తుంది, ఎలా వెళ్తాము, ఆ టైంలో నాతో ఉండేవాళ్ళు, అదన్నీ కౌంట్ అవుతుంది. ఆ సిచ్యుయేషను, అట్మాస్ఫియరు ఏమేమో కౌంట్ అవుతుంది. అది అంటే వాళ్ళు ఏమైనా చేస్తే మీకు ఆ క్యారెక్టర్ వస్తుందా, లేకపోతే ఏమి మీకు ఏమైనా చేస్తే ఈయన చంపేయాలి అన్న దీంట్లో రాసుకుంటారా? లేదు. ఇప్పుడు చూడండి, నేను ఫస్ట్ ఫిలిం చేసే టైంలో నాకు బడ్జెట్ లేదు, చిన్న బడ్జెట్ ఉంది. ఆ బడ్జెట్లో ఏం చేయాలంటే నేను అలాంటి సబ్జెక్ట్ తీసుకొని కొంచెం కామెడీ, కొంచెం డబుల్ మీనింగు ఇదన్నీ పెట్టుకొని ఒక ఫిలిం తరలేనమ్మగా మీరు చూసారా? ఎవరు చూడలేదనుకుంటాను. అది ఒకసారి చూడండి, బాగుంటుంది. చిన్న బడ్జెట్. అదైన తర్వాత ఉష్యని చేశాను ఆ టైంలో. తర్వాత ఓము ఇదన్నీ బికాజ్ నేను చేశానంటే ఆ అట్మాస్ఫియర్, ఆ టైము అదన్నీ చేపించింది అంతే. ఓకే సార్, ఇప్పుడు ఆ హెయిర్ స్టైల్ ఉంది కదా సార్, అంటే ఫస్ట్ నుంచి అదే చూస్తున్నా. ఇప్పుడు అడిగితే నన్ను చంపేసి గాడ్ ఇస్ గ్రేట్ అంటారేమో కానీ మామూలుగా చెప్పండి. ఫస్ట్ నుంచి అంతే కదా సార్, ఒకసారి కూడా మార్చలేదు, చేయలేదు. సేమ్ ఏ మూవీలు ఎలా ఉన్నారు ఇప్పటికీ అలాగే ఉన్నారు. నా ఐడెంటిటీ మా గాడ్ ఈజ్ గ్రేట్. అప్పటి తరం ఇప్పుడు చిన్న కుర్రోళ్ళైనా సరే మీ సినిమాలో యూట్యూబ్లో వాటిలో చూసి చాలా ఎంజాయ్ చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కానీ కన్నడ చిత్ర పరిశ్రమలో కానీ ఏమైనా మార్పులు గమనించారా? అంటే మేకింగ్లోనా? అన్ని రంగాల్లో, అన్ని విషయాల్లో మార్పులు చాలా వచ్చింది. మీకేమంటే మీ డిజిటల్ అయింది, ఓటీటీ వచ్చింది, సింగిల్ థియేటర్ నుంచి మల్టీప్లెక్స్ అయింది. అలాంటి చేంజెస్ కదా, అది అందరికీ తెలుసు. చాలా చేంజెస్ అయ్యింది మేకింగ్ వైజ్. ఫస్ట్ డబ్ చేసేవాళ్ళు, రీమేక్ చేసేవాళ్ళు, ఇప్పుడు పాన్ ఇండియా అయిపోయింది. అలా చాలా మార్పులు వచ్చింది. బట్ అది కాదు, ఇంకేంటి, మీరు ఇప్పుడు తీయాల్సిన సినిమాలో ముందే తీసేశారు. నమస్తే నమస్తే. నమస్తే అండి. ఓకే వినిపిస్తూ ఉంది. మీకు మైక్ కావాలా? తొందరలో ఆ జిప్ పెట్టుకోలేదు బ్రదర్, మర్చిపోయాను. సార్ యాక్చువల్లీ నేను పెద్ద ఫ్యాన్ సార్. నా పేరు బాలరాజు పులుసు. నేను కొందరికే తెలుసు, మీతో యాక్ట్ చేస్తే అందరికి తెలియాలని వచ్చాను సార్. ఈ సినిమాలో నాకు చిన్న అవకాశం అయింది సార్, చిన్న అవకాశం ప్లీజ్ సార్. ఈ సినిమాలో? అవును సార్. సినిమా రెడీ అయింది, ఇప్పుడేం అవకాశం ఇచ్చేది? ఎండ్ కార్డ్ చేద్దాం సార్. ఎండ్ కార్డ్ అది అన్ని టైటిల్ లేదు సార్. ఎంత ఖర్చు అయినా పర్లేదు సార్, ఈ రోజు అవకాశం ఇస్తాను ఉండండి సార్. ఎంత ఖర్చు అయినా పర్లేదు సార్, ఈ రోజు రాత్రికి సినిమాలో యాక్ట్ చేయాలి సార్ నేను. సార్ ఎంత ఖర్చు అయినా పర్లేదు సార్, ఈ రోజు రాత్రికి సినిమాలో యాక్ట్ చేయాలి సార్. యూ అండ్ ఐ ప్లీజ్ సార్. సార్ హీరోయిన్ గారు నువ్వు యాక్ట్ చెయ్యి సార్. హీరోయిన్ మీకు యాక్టింగ్ ఇస్తాను, హీరోయిన్ తో అది ఇది ఎక్స్ట్రా. సార్ చెప్పండి సార్. మీ ఎక్సైట్మెంట్ నేనే భరించలేకపోయాను సార్. మీకోసం గెటప్లో వచ్చేసాను సార్, షూటింగ్ నుంచి వచ్చేసాను సార్. దూరదర్శన సినిమాలో యాక్ట్ చేశాను సార్ నేను. ఓకే. నా మై నేమ్ ఇస్ బాలరాజ్ పులుసు. ఇప్పుడే మీకు తెలుసు సార్. ఓకే ఓకే సార్, ఒక చిన్న అవకాశం సార్. షూర్ సార్. ఇప్పుడే బయటకు వస్తాను, అక్కడే షూటింగ్ స్టార్ట్ చేస్తాను. అవునా సార్? ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ. ఒక ఫోటో సార్, ఒక ఫోటో. షూటింగ్ చేస్తాను. నిలబడతాను సార్. ఓకే థ్యాంక్ యూ సార్. ఒక ఫోటో ప్లీజ్. మార్పులు గమనించారా అని అడిగాను. అంటే అన్ని రంగాల్లో పాటుగా చేంజెస్ ఉంటుంది. చేంజెస్ కాదు, మీరు ఇప్పుడు తీసే సినిమాలో ముందే తీసేశారు. ఇప్పుడు తరం ఎంజాయ్ చేసే సినిమాలో చాలా ముందే తీసేశారు. అది గమనించారు మీరు? ఏమో అడ్వాన్స్గా తీసేశారు మీరు. ఏ సినిమా కానీ, ఉపేంద్ర సినిమా కానీ అడ్వాన్స్గానే. అది గమనించారా అని అడుగుతున్నాను. లేదు, ఆ టైంలో నేను అది అడ్వాన్స్ అనుకోలేదు. ఆ టైంకు బాగుంటుంది అని అనుకొని చేశాను. తర్వాత అడ్వాన్స్ అని చెప్పారు. సో సార్, నేను ఎవ్రీ ఐడియా బిగిన్స్ విత్ ఎ డ్రీమ్ అని అంటారు. ఎవ్రీ ఐడియా బిగిన్స్ విత్ ఎ డ్రీమ్.
సో మీకు ఇట్లాంటి క్రేజీ మైండ్ ఫకింగ్ ఐడియాస్ ఎక్కడ వస్తాయి సార్? బాత్రూంలో కూర్చున్నప్పుడు వస్తాయా, లేకుంటే డ్రీమ్స్లలో వస్తాయా ఇట్లాంటి క్వశ్చన్స్, అంటే ఇట్లాంటి ఐడియాస్? అది కనుక్కొని మీరు బాత్రూమ్కి వెళ్ళిపోతారా? కాదు సార్, ఇప్పుడు నేను స్క్రిప్ట్ రాసేటప్పుడు నాది 99% అన్ని నేను డ్రీమ్స్లో బాగా ఎనలైజ్ చేసుకుంటాను నేను ఒక స్టోరీ. మీరా? అండ్ ఇంకోటి నాకు బాత్రూంలో కూర్చున్నప్పుడే 30% ఐడియాస్ వస్తుంటాయి. నా క్యారెక్టర్ కూడా బాత్రూమ్ వస్తుందా పోతుందా? వస్తుంది సార్, ఐడియాస్ వస్తాయి. ఓ అక్కడ ఒకసారి పోతా ఉంటే ఇక్కడ వస్తా ఇంకో సైడ్ వస్తూ ఉంటాయి. సో మీకు ఇట్లాంటి క్రేజీ ఐడియాస్ ఎక్కడికి వెళ్ళి వస్తాయి సార్? అంటే ఎట్లా మీరు ఐడియాస్? అదన్నీ మా ఇది పేటెంట్ అమ్మా, చెప్పను. అదన్నీ చెప్పేస్తే అలాగే పట్టుకుంటామనా సార్? అది నేర్చుకుందామని సార్. ఈ ఫస్ట్ ఏం స్టార్ట్ చేస్తే ఏం చెప్పాను? సార్ డోంట్ లెర్న్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీబడి ప్లీజ్. ఓకే. మీతోనే ఒకడు ఉండాడు, మీరు మాట్లాడుకుంటూ ఉంటారు అందరూ, కరెక్ట్ కదా? మీతో మీరు మాట్లాడుకుంటారు కదా. మొన్న రజనీ సార్తో వర్క్ చేసేటప్పుడు ఎంత అద్భుతమైన డైలాగ్ చెప్పారంటే, సార్ ఏం సార్ మీరు చాలా ఎప్పుడు ఒక్కడే ఉంటారు, మీరు ఎప్పుడు 10 o'clock రూమ్కి వెళ్తే రూమ్లోనే ఉంటారు, ఒక్కరే ఉంటారు ఎక్కువ. షూటింగ్ జరుగుతూ ఉంటే ఒక చైర్ వేసుకుని అక్కడ ఒంటరిగా కూర్చొని ఉంటారు. నేను అడిగాను ఏం సార్ ఎప్పుడు ఇలా ఉంటారు, మీకు అనిపించదా ఎవరితో మాట్లాడాలి అంటే? ఎంత అద్భుతమైన డైలాగ్ చెప్పారంటే, నాకంటే నాకు మాట్లాడుకునే వాళ్ళు ఎవరు ఉండారు అని, నేను మాట్లాడుకుంటాను అని. కరెక్ట్ కదా? ఎస్ సార్. అండ్ ఇంకోటి ఈరోజు ఒక స్మాల్ ఇన్సిడెంట్ అయింది సార్. నేను ఇంట్లోకి వెళ్ళి వస్తూనే చెప్పిన డాడీకి ఇట్లా ఉపేందర్ సార్ని కలవడానికి పోతున్నా అని. డాడీ ఇట్లా ఉపేందర్ ఫిలిమ్స్ అని కొట్టిండు యూట్యూబ్లో. దాంట్లో ఫస్ట్ వీడియో ఇట్లా నీ రేట్ ఎంత అని చెప్పి, నీ రేట్ ఎంత, ఈరోజు ఎట్లయినా అనుభవించాలని ఆ డైలాగ్ వచ్చింది. సో మా డాడీ అన్నాడు, అరే ఆ టైంలో ఒక క్రేజియస్ట్ ఫిలిం అంటే ఈ ఫిలిం రా అని చెప్పిండు. మా జనరేషన్కి అట్లాంటి ఫిలిం ఏమైనా రాబోతుందా? మేము అట్లాంటిది చూడాలంటే మీ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు అదే అదే మళ్ళీ ఇంకా 55 yearsలో నేను అలాగే పులియాలి ఎవరినారా పెట్టుకొని, ఏయ్ వస్తావా? సో మా డాడీ వాళ్ళకి ఆ టైంలో ఆ హీరో వాళ్ళకి చాలా ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది సార్. సో అట్లాంటి ఎంటర్టైన్మెంట్ మీరు ఇప్పుడు చేసి అందరికీ ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి. అలా సార్ నేను చేస్తున్నా సార్. చేశారా? చేశాను సార్ రియల్గా. యా, అంటే నా షార్ట్ ఫిలిమ్స్ మొత్తం అదే జానరాలు ఉంటాయి. సో సూపర్ సూపర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఏదైనా డైరెక్టర్ డైరెక్ట్ చేస్తే నేను యాక్టర్ బ్రెయిన్ తోటే వస్తాను, డైరెక్టర్ బ్రెయిన్ తోటి రానని చెప్పారు. ఏమి డైరెక్ట్ చేస్తే డైరెక్టర్ ఏం చెప్తారో అదే చేస్తాను, నాకు డైరెక్టర్ బ్రెయిన్ తీసేసి వస్తాను. అవునవునవును. ఒకవేళ ఇప్పుడు మరి ఈ మూవీలో డైరెక్టర్ అండ్ యాక్టర్ మీరే కదా, ఎలా చేశారు? ఏ బ్రెయిన్తో వచ్చారు అని ఇవ్వంటున్నాను. అది మీరు చూడాలి నా షూటింగ్ వచ్చి. ఖచ్చితంగా సార్. కానీ ఆ ఒక్క టైం ఉంది కదా, స్టార్ట్ కెమెరా యాక్షన్ అంటే అక్కడ బ్రెయిన్ ఆఫ్ అయిపోతుంది. కట్ అయిన తర్వాత మళ్ళీ వచ్చి మానిటర్ చూసి అక్కడ డైరెక్టర్ స్టార్ట్ అవుతారు, అలాగంతే. ఓకే, ఒక్కసారి గాడ్ ఈజ్ గ్రేట్ అని చెప్పండి సార్ మీరు. ఐఎమ్ గాడ్ ఈజ్ గ్రేట్. థ్యాంక్ యూ. చిన్న ఇది జరుగుతుంది సార్, రివ్యూవర్స్ ప్లస్ ఇదని చెప్పేసి మీ ఒపీనియన్ ఏంటి దాంట్లో? అంటే మూవీ రివ్యూస్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? అంటే అది మీరు ఎలా తీసుకుంటారు? ఒక రివ్యూ, ఒక మూవీ తీశారు, ఒక రివ్యూవర్ వచ్చి ఒక రివ్యూ చెప్తున్నారు. అంటే ఈ మధ్యన ఎలా జరుగుతుందంటే నువ్వేంది నాకు రివ్యూ చెప్పేదని ఇలా జరుగుతున్నాయి సార్. మీ ఒపీనియన్ ఏంటి దాంట్లో మూవీ రివ్యూవర్స్ గురించి? ఏం లేదు, అది ఏమంటే ఇన్ బిట్వీన్లో అది థింక్ చేయాలా. రియల్గా చెప్పాలంటే నేను ఒకటి చేస్తాను, మీకు నచ్చలేదు, మీరు అది నాకు బాగలేదు అని మీరు వైల్డ్ స్ప్రెడ్ చేసేదారంటే తెలీదు, మీకు అది బాగలేదు, బట్ మీరు ఎలా చెప్తారు వేరే వాళ్ళకి బాగలేదు అని? అంతే. అది ఓకే, నాకు ఇష్టం అవ్వలేదు అనేది వేరే. ఈ డబ్బా ఫిలిం ఎవరు చూడొద్దండి అంటే దాన్ని మీరు కొంచెం క్రియేటివ్గా సూపర్గా ఉంది, బట్ ఫస్ట్ ఒక 2 minutes కొంచెం ఇదవుతుంది, బట్ ఎక్స్ట్రాండరీగా ఉంది, తర్వాత ఒక సాంగ్ వస్తుంది అది బాగలేదు బట్ సూపర్గా ఉంది, ఇలాగో చెప్పొచ్చు. ఓకే, యా సార్. కొంతమంది అలా చేయట్లేదు సార్. అదే ఒపీనియన్ ఏంటి అని అనుకోండి. అదే ఇదే ఒపీనియన్. నేను ఏమంటే ట్రూతే, అది మీకు తెలుసు కదా, ఒక స్టోరీ తెలుసు కదా, ఇది చెప్పేస్తాను చాలా, ఇంకా ఏమైనా ఉంటుందా? ఓకే చూడండి, అది తెలుసా మీకు? ఆ స్టోరీ మీకు తెలుసు అనుకోండి. ఒక కింగ్ దగ్గర ఒక అస్ట్రాలజర్ వెళ్తాడు, చూస్తాడు హారోస్కోప్, ఆ జాతకం అంటారు కదా, అదన్నీ చూసి, ఆ కుండలిని అంటారు కదా, చూసి రాజా ఏంటిది,
నీకంటే నీ కిడ్స్ వాళ్ళందరూ చచ్చిపోతారు ఫస్ట్ డే అని. వీడికి టెన్షన్ అయిపోతుంది రాజానికి, ఈడియట్ వీళ్ళని తీసుకొని ఉరి శిక్ష ఇచ్చేయండి అని. ఓకేనా? ఇంకొకడు వస్తాడు, అదే జాతకాన్ని చూస్తాడు, ఇంకొక అస్ట్రాలజర్. వాడేం చెప్తాడు, సూపర్ ఏంటిది నీకెంత ఇది ఉంది అంటే ఆయుష్ ఏమి మీ కిడ్స్ కంటే ఎక్కువ ఒక 10 years బ్రతుకుతావు నువ్వు అని. చెప్పింది సేమే, బట్ చెప్పిన విధానం వేరే. అలా అంతే అది. సో మీరు ఈ సినిమాకి డైరెక్షన్ చేశారు కదా, ఒకవేళ మీరు డైరెక్టర్ అయి ఉంటే, ఓన్లీ ఫర్ డైరెక్టర్ అంటే యాక్టర్ కాకుండా, సో ఈ స్టోరీని ఏ హీరోతో తీసేవారు? నాకు అంత ఎక్స్ట్రాడనరీ ఇమాజినేషన్ లేదండి. ఓకే సార్. ఇంకొకటి, సో మీరు స్ట్రగల్ చేస్తున్న టైంలో నేను స్టార్ అయిపోయాను, నేను సక్సెస్ఫుల్ అయ్యాను అని ఎప్పుడు అనిపించింది మీకు? అది ఎప్పుడూ అనిపించదు సక్సెస్ఫుల్ పీపుల్కి. అదేమంటా నా ఫీలింగ్ చెప్తున్నాను, అది సక్సెస్ అయిపోయాను అనేది అది ఏమీ అని అర్థం కాదు. యాక్చువల్లీ ఇట్ ఇస్ ఏ జర్నీ అంతే. అంటే మీరు జర్నీ స్టార్ట్ చేసినప్పుడు జీరో కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా జీరోగా ఉంటారు, ఒక స్టేజ్ ఒక లెవెల్కి వచ్చినప్పుడు ఓకే ఐఎమ్ బికమ్ అంటే నేను నా టార్గెట్ రీచ్ అయ్యాను. ఓకే, దీనికి ఇది మంచి క్వశ్చన్ అడగండి, చాలా బాగా మీరు చెప్పిన దాంట్లో చాలా ఇది ఉంది. ఏమంటే అందరికీ ఉంటుంది, నేను స్టార్ అవ్వాలి, నా వెనకాతల జనాలను పరిగెత్తుకొని రావాలి, అందరూ ఫోటో సార్ అనాలంటే మీకు ఒక డ్రీమ్ వస్తుంది, అందరూ నా ఫోటోస్. బట్ ఆ సిచ్యుయేషన్ వచ్చేస్తే ముగ్గురు బాడీ గార్డ్స్ పెట్టుకొని బౌన్సర్స్ పెట్టుకొని అని వెళ్ళి ఆరామ్గా పడుకునేదానికి ట్రై చేస్తారు. ఓకే సార్, అంటే మీరు ఇప్పుడు యాక్టర్గా వచ్చినప్పుడు అందరికి ఒక టార్గెట్ ఉంటుంది కదా, నేను ఒక హీరో అవ్వాలి, సో ఇలా అని చెప్పేసి. సో నేనేమంటున్నా అంటే ఓకే, అంటే మీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఎప్పుడైంది, ఓకే ఐఎమ్ సక్సెస్ఫుల్, అంటే నేను హీరో, ఓకే నేను నా టార్గెట్ రీచ్ అయ్యాను అనే ఆ ఫీల్ ఎప్పుడు కలిగింది మీకు? నాకు టార్గెటే లేదు, ఎక్కడ రీచ్ అయ్యేది. ఓకే, ప్రెజెంట్లో ఉండేది ఉంది కదా, అది ఎక్స్ట్రాడినరీ. అది అక్కడ మీకు అన్ని సక్సెస్ ఉంది, హ్యాపీనెస్ ఉంది, అన్నీ ఉంది. అక్కడ మీరు ఉంటారు. మీరు ఫ్యూచర్ పాస్ట్ థింక్ చేస్తే ఆ బ్రెయిన్లో వేరే వాళ్ళు వస్తారు మీకు. కరెక్ట్ కదా? ఎస్ సార్. మీతో మీరుంటే సూపర్గా ఉంటుంది లైఫ్. ఓకే సార్. కరెక్ట్ కదా? కరెక్ట్ సార్. థ్యాంక్ యూ సార్. సార్, మీరు కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా టిపికల్ ఆర్ బోల్డ్ రోల్స్ చేశారు. మిమ్మల్ని ఒక ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చే విధంగా ఈవి సత్యనారాయణ గారు డెలివరీ చేశారు. సో ఆయనతో మీకు సింక్ ఎలా కుదిరింది? సమ్హౌ యూ కెన్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ హిమ్. అదే చెప్పారు కదా, ఆయన ఆర్టిస్ట్గా ఉంటే ఇది తీసి పట్టేసి వచ్చి ఇలా అన్ని ఆర్టిస్ట్ అంటే అలాగే ఉండాలి. ఒక డైరెక్టర్ ఉండారు అంటే పాత్రధారి సూత్రధారి అంటారు కదా, వాళ్ళు ఏం చెప్తారో అది చేయాలి, లేదంటే యాక్ట్ చేయకూడదు. నేనే ఏమో చెప్తాను అక్కడ వెళ్ళి అంటే బెటర్ యూ డైరెక్ట్ ఇప్పటాల్ యూ వాంట్ టు డూ దట్, అదర్వైజ్ యూ జస్ట్ యాక్ట్, అంతే కదా. గ్లిమ్స్ వచ్చింది సార్ మీ బర్త్డేకి, టైటిల్ అయితే బ్రహ్మాండంగా పడింది, మన మొత్తం బ్లాక్ అయిపోయింది సార్. నా ఫోన్ పోయింది అనుకున్నా సార్. సేమ్ రియాక్షన్. లాస్ట్ వరకు చూసిన ఎంత ఇది బొమ్మ ఇంకా రాలేదు, బొమ్మ రాలేదు ఇంకా చూస్తూనే ఉన్నాను సార్. లాస్ట్లో మళ్ళీ సార్ రెండోసారి విన్నాను సార్ వాయిస్. అప్పుడు అంటే విజువల్స్ హిట్ పడుతుంది, ఇది ఏదో మ్యాజిక్ చేస్తున్నాడు సార్ అని అన్నాను సార్. సో మీరు యాజ్ అ యాక్టర్ మాకు తెలుసు, బట్ హౌ ఆర్ యూ యాజ్ అ డైరెక్టర్? అంటే మ్యామ్ విల్ టెల్ దిస్ ఆన్సర్, బట్ మీరు కొడతారా సెట్ మీద? అలానే కనిపిస్తారు. సో నాకు కూడా అదే డౌట్, ఐ హ్యాడ్ దట్ డౌట్ ఫస్ట్. సార్ అంటే ఎంత పెద్ద డైరెక్టరు, నేను కన్నడలో పెద్ద అంటే ఒకటి ఉంది, ఫులిష్ డైరెక్టర్. అది లేదు ఇంత మంచి డైరెక్టర్ ఎందుకు కొడతాను నేను? మేబీ ఫస్ట్ Why not? యూ మైట్ హ్యావ్ వాచ్డ్ ఏ అండ్ ఉపేంద్ర బిఫోర్. No, he's always, he doesn't follow the past. He redefines the future. Wow. So I had that trust in him that he won't follow the past after watching A and Upendra. But he's a fantastic director. Naki, as I said, I was very nervous and scared. Emana tap matladte athwa కరెక్టా? నాకు తెలుగు అంతా బాగా తెలుసులేదు, బట్ ట్రై చేస్తాను మాట్లాడేకి. నాకి కాదు నాకు థ్యాంక్ యూ సో మచ్. నో సార్, కరెక్షన్. మళ్ళీ సబ్ టైటిల్స్ లో సినిమాలు చూడటం అలవాటే కదా, మళ్ళీ ఎందుకు కరెక్షన్స్? ఫ్లోలో వస్తా ఉంటే కరెక్షన్ చేయకూడదమ్మా. మళ్ళీ మేము సరిగా నేర్పించలేదని బ్యాడ్ నేమ్. తర్వాత నేను ఇప్పుడు ఇంతమంది ముందు నేర్పిస్తే వచ్చేదే పోతుంది.
I was very nervous where he'll yell at me if I do anything wrong, but he was very patient. If I did any mistakes also, he was very patient. If he is లేదు రియల్గా నేను ఇక్కడ రియల్గా చెప్తాను మనం ఏమరా ఒక సాంగ్ మీరే చూసింటారు యాక్చువల్లీ ట్రోల్ ఆగತ್ತೆ దాంట్లో కొరియోగ్రఫర్ ఇంత చెప్తే ఇంత చేస్తారు ఇక ఏం చెప్పేది అంత ఎనర్జెటిక్గా డ్యాన్స్ చేస్తే మనకు కావాల్సింది 100 అంటే 1000 ఇస్తే ఏం చెప్పేది రియల్గా షీ సచ్ అన్ ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్ మీరు ఫిలిం చూసి మీరే చెప్తారు Thank you so much, sir. But he's never ever kotteledu. He's never yelled at us. Very patient, calm director. మేడం ఇప్పుడు ఈ సినిమా మీరు చేయడం కారణం పాన్ ఇండియా సినిమానా లేకపోతే ఉపేంద్ర సార్ డైరెక్టర్నా లేకపోతే ఇందులో ఏమైనా డిఫరెంట్ పాయింట్ మీకు నచ్చి ఈ సినిమాని యాక్ట్ చేయడం ఒప్పుకున్నారు? For me to say okay to UI is completely, the only reason is Upendra sir. Nothing else. My character or what the story is, it's all secondary. For me to get a chance to work under sir's direction and for him to say action cut for me was a huge win situation. So my character, the story, it all came later on. So the only reason was Upendra sir. ఏ మూవీలో పిల్లోడిని లైక్ కాల్ చేస్తారు కదా, కాల్ చేసి వెళ్తున్నప్పుడు ఫ్రేమ్లోకి వచ్చి పిల్లోడు పరిగెత్తుకుంటూ వెళ్తాడు, ఆ ఫ్రేమ్లో అది నేనే. అవును సార్, ఏ మూవీలో కాల్ చేస్తారు కదా, కాల్ చేసి 90-1 అని అంటారు కదా, అందులో పిల్లోడు వెళ్తాడు కదా, పిల్లోడు నేనే. గాడ్ ఇస్ గ్రేట్ సార్. అప్పుడు పరిగెత్తింది ఇక్కడ వచ్చారు మీరు. లైక్ నేను చూసిన అన్ని సినిమాలు, ఏలో కానీ బుద్ధిమంతుడు కానీ అన్ని సినిమాల్లో మీరు హీరోయిన్స్ని ఎగ్రెస్ లైక్ కొడతారు మామూలుగా, అంటే చాలా హార్ష్గా ఉంటారు. ఐ మీన్ బయటకు వస్తేనేమో చాలా కూల్గా, అలా కాదమ్మా ఇలా అమ్మా అంటే ఇలా ఉంటారు. కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. బై సార్. ఓకే, ఇదే ఫైనల్ క్వశ్చన్. ఫైనల్ దీని తర్వాత నేను కొన్ని చెప్పాలి మీకు, చెప్పేస్తా వెళ్ళిపోదాం సార్. కరెక్ట్గా వినండి, నేను యాక్ట్ చేసేది ఇక్కడ రియాలిటీ, యాక్షన్ కెమెరా అంటారు కదా, అక్కడ రియాలిటీ. నేను రీసెంట్గా ఓం చూసాను సార్. యాక్చువల్లీ ఐ బికమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్. ఓంలో చూసినప్పుడు ఐ లవ్ యూ, యూ మస్ట్ లవ్ మీ అని లైన్ ఉంటుంది. లైక్ ఇంకోటి థా దినకు దింత ఐ లవ్ యూ థా ఇలా ఉండాలి. లైక్ రీసెంట్గా మూవీ కూడా తీసాను, దాని పేరు కూడా ఐ లవ్ యూ. ఐ లవ్ యూ అనే వర్డ్ మీకు ఎందుకు సార్ ఇంత ఇష్టం? లైక్ అన్ని మూవీలో ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఉంటుంది. వై? ఆ లవ్ నుంచి నేను ఇక్కడ ఉండాను, ఆ లవ్ నుంచి మీరందరూ ఇక్కడ ఉన్నారు. లవ్ గ్రేట్ అండి, లవ్ ఈజ్ గాడ్. గాడ్ ఈజ్ గ్రేట్. బేసిక్గా చాలా మంది తెలుగు స్టార్స్కి బెంగళూరులో ఫామ్ హౌస్లు ఉన్నాయి, వాళ్ళందరూ ఇక్కడి నుంచి టైం స్పెండ్ చేయడానికి మాత్రమే అక్కడికి వెళ్తారు. కానీ సార్కి కూడా మైసూర్ రోడ్లో ఫామ్ హౌస్ ఉంది, బట్ సార్ దాన్ని రెంట్కి ఇస్తున్నారు. We want to know why. It is not on Go IBB, but why are you renting it? మీరందరూ వచ్చి అక్కడ ఉండాలి అని. సార్ ఇప్పుడు మీ సినిమాల మీద మీమ్స్, మీ మీద మీమ్స్, మీ రీల్స్ పెడితే ఇక్కడ చాలా మందికి 1 million ఫాలోవర్స్ వచ్చారు. మీరు మాత్రం ఇన్స్టాగ్రామ్లో 1800 పోస్ట్స్ పెడితే మీకు మాత్రం ఓన్లీ ఐ థింక్ 9 lakh ఫాలోవర్స్ ఉన్నారు. అదే దానికి ఆన్సర్ చెప్పాలా? చాలా మంది హర్ట్ అయిపోతే నాకు చెప్పండి, సారీ. పర్లేదు. లేదండి పాపం, ఎందుకు హ్యాపీగా ఉన్నారు. లాస్ట్లో ఇలాంటి ఫస్టే అడిగింటే బాగుండేది. మడ్డీ ఎక్కువ దొరుకుతుందండి, గోల్డ్ తక్కువ దొరుకుతుంది. ఐ డోంట్ నో, మీరు అంటే తెలుగు వాళ్ళకి బాగా నచ్చేశారు కాబట్టి ఏమైనా ఆంధ్ర యూనివర్సిటీ నుంచి మీరు ఒక డాక్టరేట్ పొందాలి అట్లా అనుకున్నారా ఇంకా ఫెమిలియర్ అవ్వడానికి? బట్ ఏయూ డింట్ గివ్ యూ ద డాక్టరేట్. ఏదో యాంకార్ యూనివర్సిటీ అంటే కంబోడియా, వాళ్ళు డాక్టరేట్ ఇచ్చారు. సార్ కంబోడియా వాళ్ళకి ఉపేంద్రకి సంబంధం ఏంటి సార్? సార్ యూ బీయింగ్ ద ప్రౌడ్ ఓనర్ ఆఫ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మ్యూజిక్ లేబుల్స్ లహరి, అంటే ఉపేంద్ర సార్తో అసోసియేట్ అవుతున్నాం అంటే ఉపేంద్ర సార్ సినిమాలో ఆఫ్ కోర్స్ ప్రతి సినిమాలో ఒక బ్రేకప్ సాంగ్ వైరల్ అవుతుంది. ఉపేంద్ర సార్ సినిమాల్లో బ్రేకప్ సాంగ్స్ యూజువల్గా వైరల్ అవుతాయి.
నా గుండె పగిలింది, ఇలా ఇలాంటి పాటలే ఉంటాయి ఉపేంద్ర సార్ సినిమాల్లో. మీ క్యాటలాగ్లో అన్నీ ఉన్నవన్నీ వేరే ఫిల్మ్స్ కదా, ఎక్కువ డ్యూయట్స్ అండ్ మెలడీస్ కదా మీ క్యాటలాగ్ అంతా, లహరి క్యాటలాగ్ అంతా. మీకు ఉపేంద్ర సార్తో సినిమా అసలు ప్రొడ్యూస్ చేయాలని ఎందుకు అనిపించింది సార్? ఏ సినిమా మేమే చేసామండి. ఏ సినిమా ప్రొడ్యూసర్ మీరండి సార్? అవును, ఏనిక ఇప్పుడు యూఏ దానికి వచ్చాము, మళ్ళీ ఏకి వెళ్తాము. అలా అది ఎలా చెప్పేది, అది ప్రొడ్యూసర్స్కి క్రెడిట్ పోతుంది. ఆ సబ్జెక్ట్ తీసుకొని ఆ డేరింగ్గా చేసేది ఉంది కదా. ఈవెన్ ఉష్ కానీ ఓం కానీ రాజ్ కుమార్ ప్రొడక్షన్ వాళ్ళు అలాంటి స్క్రిప్ట్ని, దాంట్లో మీరు ఓంని చూసింటారు మీరు, అది ఏ ప్రొడ్యూసర్స్ నాతో చేసిన వాళ్ళు, ఇట్ ఈస్ ఆల్ అక్యురీ. దట్ ఈస్ మీరు ఇప్పుడు నన్ను చూసి మీరు ఏ అంటే ఈయనే, ఉపేంద్ర అంటే ఈయన లేదు, నాతో చాలామంది ఉన్నారు ఆ క్రెడిట్ తీసుకునేకి. కెమెరామెన్, టెక్నీషియన్స్, ప్రొడ్యూసర్, డబ్బులేసిన ప్రొడ్యూసర్సు, అందరి వరకు ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ ఫిలిం అంటే ప్రొడ్యూసర్స్, యాక్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరిది ఎఫర్ట్స్ ఉంటుంది. మీరు ఓన్లీ నన్నే మీరు ఏం సార్ అడిగితే నేను ఎంత ఆన్సర్ చెప్పేది. మా డైరెక్టర్ గారు క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అండి. ఆయనకి ఇంకొక పేరు పెట్టాను, సీకే అని. కెల్విన్ క్లీన్ టీషర్ట్ కాదు, ఏముండదు చెప్పండి, కంటెంట్ కింగ్. ఆయన 24/7 సినిమా. మా టీము ఎట్లా బెండెత్తి బ్రేక్ వేస్తారండి టీంకి, అంటే వర్కాలిక్. ఆయనకి సినిమా తప్ప ఇంకేం తెలియదు. ఆయనే యాక్టరు, ఆయనే డబ్బింగు, ఆయనే డిఐ చేయాలి, మళ్ళీ ఆయనే రికార్డింగ్ చూస్తారు, సౌండ్ చూస్తారు, మిస్టేక్స్ అయితే దాన్ని రెక్టిఫై చేస్తారు. ఆల్ ఇన్ ఆల్ వన్ మ్యాన్ షో ఇస్ ఉపేంద్రాజీ. ఇట్ ఇట్ అ వండర్ఫుల్ మూవీ అండి. వీ నీడ్ యువర్ సపోర్ట్ ఫ్రమ్ ఆంధ్ర అండ్ తెలంగాణ. లహరి సంస్థకి 48 years ఇంకా మమ్మల్ని పెంచారు. ఈ సినిమా కూడా చేస్తారని నాకు నమ్మకం ఉంది. ప్లీజ్ సపోర్ట్ దిస్ మూవీ. ఇట్స్ ఎ వండర్ఫుల్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్. Super sir, definitely. From all this digital community, we all wish you super success with UI and keep making very good films, Upendra sir.